అమెరికా ఇరాన్ యుద్ధ భయాందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలు 2% పైగా పతనమయ్యాయి. ఇరాన్తో మధ్యంతర శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు తోడయ్యాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతూ అమ్మకాల బాట పట్టారు. గడిచిన 3 నెలల్లో సూచీలు అతిపెద్ద ఒక్కరోజు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఒక్కరోజులో దాదాపు 9 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $80 పైగా కొనసాగుతుంది. పశ్చిమాసియాలో తాజా దాడులతో హర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు సరఫరా మళ్లీ స్తంభించిపోనుందన్న ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి. ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ నెల రోజుల కనిష్ట స్థాయికి పతనమైంది. బుధవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 52 పైసలు క్షీణించి 95.48 వద్ద ముగిసింది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై టెహ్రాన్ దాడులు చేయడంతో అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదలకు డాలర్ బలపడటానికి దారితీసింది.